హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. మీకు కనుక అర్హత ఉంటే ఈ రోజు అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరణ కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన అభ్యర్థులకు వచ్చేసి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 1/6/2026 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 40 ఇయర్స్ వరకు కూడా మాక్సిమం ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేశారు. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఎక్సర్వీస్ మనకి 3 yearsతో పాటుగా లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా యాడ్ అవుతుంది. అలానే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక అలాగే ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఫీజును వచ్చేసి డీడీ రూపంలో మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి అడ్రస్ ద్వారా డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా డీడీ కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీబీసీ క్యాండిడేట్స్కి 400 రూపీస్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 200 రూపీస్ చొప్పున కూడా ఫీజుని మెన్షన్ చేశారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఫీజు నుంచి ఎక్సెంప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష కండక్ట్ చేయడం లేదు. కేవలం మీకు 2 మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో 75% వచ్చేసి మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ అగ్రిగేట్ మార్క్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో అలానే రిమైనింగ్ 25%లో 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో లేదా హానరింగ్ బేసిస్ అలానే COVID-19 చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్కి కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇక అప్లికేషన్తో పాటుగా ఏవే డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. వీటన్నిటిలో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ అన్ని సర్టిఫికేట్స్ మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, అనంతపురం జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే చూస్తున్నాం. సో ఈ నోటిఫికేషన్ ఉద్యోగులకు వచ్చేసి అనంతపురం పాత జిల్లా ప్రకారంగా అభ్యర్థుల అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా వాళ్ళు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఆఫ్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ నోటిఫికేషన్ కింది భాగంలో అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు కాబట్టి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని ఈజీగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 20/6/2026 నుంచి 30/6/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఆఫ్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ చూసినట్లయితే DMNHO అనంతపురం కార్యాలయంలో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మరి నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలకు మనం చూసినట్లయితే సో డేటా మేనేజర్ అలాగే ల్యాబ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు అన్నమాట. సో డేటా మేనేజర్, ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి IDSP ప్రోగ్రామ్ కింద భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఒక్కొక్క పోస్ట్ను భర్తీ చేస్తున్నమాట. డేటా మేనేజర్కి వచ్చేసి 36,225 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఓపెన్ కాంపిటీషన్లో ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాల్సి ఉంటుంది. 1 year ఎక్స్పీరియన్స్గా మెన్షన్ చేశారు. లేదంటే BE ఇన్ IT లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే అభ్యర్థులు హెల్త్ సెక్టర్ లేదా సోషల్ సెక్టర్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాంటి సెకండ్ వన్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ అనమాట. సో కాంట్రాక్ట్ విధానంలో ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఓపెన్ కాంపిటీషన్లో ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇంటర్మీడియట్ విత్ ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్స్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్టులను ఒక్కొక్క పోస్ట్ చొప్పున 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలానే అప్లికేషన్ ఫార్మాట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ అప్లికేషన్ ఫార్మాట్ ప్రింట్అవుట్ తీసుకుని చూపించడానికి ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు.
అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.